హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేను మీ సతీష్ బెహ్రా. సో మన టాపిక్లో వెళ్దాం. ఏంటి ఈరోజు టాపిక్ అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వారి యొక్క లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే ఏబిసి అనే స్టెప్స్ వారు ఫాలో అవ్వాలి. ఈ ఏబిసి అనే స్టెప్స్ వారు ఫాలో అయితే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఆ ఏబిసి స్టెప్స్ అని చూస్తే ఫస్ట్ వన్ ఏ అంటే ఏ ఫర్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎప్పుడు కూడా మన పార్ట్నర్స్తో మనం ఆర్గ్యూ చేయకూడదు. ఏం చేయాలి? ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం అనే ఒక అగ్రిమెంట్ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఆర్గ్యూ అనేది మన పార్ట్నర్స్తో మనం చేయకూడదు. ఇక బీ ఫర్ ఏంటంటే, జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మన తప్పుని పక్కవారిపై నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, పక్కవారిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా, పార్ట్నర్స్ మధ్య కూడా ఇదే జరుగుతూ ఉంది. అలా మనం బ్లేమ్ చేయకూడదు. ఏం చేయాలంటే, మనం బిలీవ్ చేయగలగాలి, నమ్మకం ఉంచాలి. ఆ బిలీవ్ ఉన్నప్పుడు ఆ బ్లేమ్ చేయ మనస్తత్వం మన నుంచి పోతుంది. సో పార్ట్నర్స్ మధ్య లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ వన్ సి అంటే ఏంటంటే, కంపారిజన్ చేస్తూ ఉంటాం. వాళ్ళ వైఫ్ ఇలా ఉందంట, వాళ్ళ హస్బెండ్ ఎలాగ ఉన్నారు, వాళ్ళ పార్ట్నర్ ఎలాగ ఉన్నారు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. సో డోంట్ కంపారిజన్. ఎప్పుడు కూడా కంపారిజన్ చేయవద్దు. మీరు చేయవలసింది ఏంటంటే, ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ పెంచాలి. నువ్వు చేయగలవు, నువ్వు ఈ పని చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది డియర్ అనే మాట రావటం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఏబిసి అనే ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతూ మన పార్ట్నర్తో మనం చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతామో వాళ్ళ జీవితాల్లో బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేను మీ సతీష్ బెహ్రా.